నమస్తే. రసాభాసగా చెక్కుల పంపిణీ, గుట్టపై అక్రమ మైనింగ్, అర్ధరాత్రి లేడీ కిలాడీల హల్చల్, గుప్పమన్న గంజాయి, మరిన్ని తాజా విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. విద్యా వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 28 సమీకృత గురుకుల పాఠశాలలకు శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో 300 కోట్లతో 25 ఎకరాల్లో నిర్మించనున్న సమీకృత గురుకుల పాఠశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలో అనేక పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, వచ్చే నెల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. 200 మంది గీత కార్మికులకు కాటమయ్య సేఫ్ కిట్లను అందజేశారు మంత్రి శ్రీధర్ బాబు. సిద్దిపేట జిల్లా తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుల మత వర్గం భేదం లేకుండా అన్ని వర్గాల పిల్లలు చదువుకునేలా ఈ పాఠశాలలు ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒక్కో స్కూల్లో 2560 మంది విద్యార్థులు 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేలా పాఠశాలలు ఉంటాయి. ప్రతి పాఠశాలలో 120 మంది టీచర్స్ ఉంటారు. ప్రతి తరగతిలో డిజిటల్ స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్ సెంటర్లు, 5000కు పైగా పుస్తకాలతో లైబ్రరీని అనుసంధానం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంఐఎం నేతలు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఆలస్యం చేస్తున్నారని ఎంఐఎం కౌన్సిలర్లు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని నిలదీశారు. దీంతో కోపంతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వేదికపై నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కలగజేసుకుని ఎమ్మెల్యేను పిలిపించి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తానని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని రాకేష్ రెడ్డి విమర్శించారు. రాజకీయ పార్టీల భావాలను వదిలి ప్రజలు ఐకమత్యంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా పథకాలు మారవని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిరుపేదలకు ఓ వరం లాంటిదన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదికలో 81 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,49,000 చెక్కులు అందజేశామన్నారు. నర్సాపూర్ అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ముందుకు వెళ్లాలన్నారు సునీత లక్ష్మారెడ్డి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గొడిగే రమేష్ కుటుంబానికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల చెక్కును ఆయన మృతుడు సతీమణి రజితకు అందజేశారు. కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. బాల్కొండ మండలంలో ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలో నూతన కియా కార్ల షోరూంను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రోజుకు 70 కార్లు సర్వీస్ చేసేలా ఆధునిక వస్తువులతో షోరూం ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఎక్కడా కియా కారు కనిపించినా మేడ్ ఇన్ ఆంధ్ర అని గర్వంగా చెప్పుకుంటామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లోనే టీసీఎస్ ని ఒప్పించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చేశామన్నారు. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామన్నారు లోకేష్. పెద్ద పరిశ్రమను రాష్ట్రానికి తెస్తూనే చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వైసీపీ ప్రొద్దుటూరులో నిరసన కార్యక్రమం నిర్వహించింది. నిత్యావసరాల తోపుడు బండి తోసుకుంటూ ఇంటింటికి తిరిగి ధరల పెరుగుదలను వైసీపీ నేతలు వివరించారు. బాదుడే బాదుడు అంటూ ఎన్నికలకు ముందు నానాయాగి చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు రెండింతల ధరలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయో రాచమల్లు ప్రజలకు వివరించారు. పేద మధ్యతరగతి ప్రజలకు ధరల పోటు తలకు మించిన భారమైందన్నారు. మోదుడే మోదుడు అంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు తొలిసారి అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. అడ్వాన్స్ గా 2348 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర జలశక్తి శాఖ. అయితే అడ్వాన్స్ నిధులు ఇచ్చిన కేంద్రం దీనికి కొన్ని షరతులు విధించింది. ప్రస్తుతం ఇచ్చిన నిధుల్లో 75% నిధులు ఖర్చు చేస్తేనే తదుపరి విడత నిధులు విడుదల చేయనున్నట్లు కండిషన్ పెట్టింది. తదుపరి విడత నిధులు విడుదల చేయాలంటే నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పోలవరం నిర్మాణ పనులు జరగాలని పేర్కొంది. ఒకవేళ ఆలస్యమైతే అందుకు గల స్పష్టమైన కారణాలు గుర్తించాలని తెలిపింది. చక్కదిద్దేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలశక్తి శాఖకు తెలియజేయాలని సూచించింది. ప్రతి త్రైమాసికంలో ప్రాజెక్టు ఆర్థిక పురోగతిపై కేంద్రానికి అథారిటీ నివేదికలు సమర్పించాలని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లోని కంటింజెన్సీ ఫండ్ నుంచి అడ్వాన్స్ గా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. నాబార్డు రుణం ద్వారా కాకుండా కేంద్ర బడ్జెట్ నుండే నిధులిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నేల రాలింది. నిన్న రాత్రి కురిసిన భారీ ఈదురు గాలులు అకాల వర్షంతో వరి పంటకు నష్టం వాటిల్లింది. సుమారు 2 ఎకరాల వరి పంట పూర్తిగా నేలమట్టమైందని రైతు అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పొలం కోత కోసుకుందని ఉదయం పొలానికి వెళ్లి చూసేసరికి పూర్తిగా పంట నేల కొరిగిందన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతు కోరారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామ సమీపంలోని గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్ పనులను పౌర హక్కుల నేతలు, హైకోర్టు న్యాయవాదులు పరిశీలించారు. అక్రమ మైనింగ్ మాఫియా గుట్టును తోడేస్తుంటే పోలీసులు కాపలాగా ఉండటం దారుణమని రాష్ట్ర పౌర హక్కుల సంఘం నేత లక్ష్మణ్ మండిపడ్డారు. గతంలో ఈ గుట్టపైన మైనింగ్ తీయడానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఎన్నికల ముందు సైలెంట్ గా ఉన్న మైనింగ్ మాఫియా 6 నెలల తర్వాత మళ్లీ గుట్టపైన మైనింగ్ మొదలుపెట్టారు. అడ్డుకునేందుకు వచ్చిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో స్థానికులు పౌర హక్కుల నేతలను ఆశ్రయించారు. మైనింగ్ పనులు చేపడితే గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని పౌర హక్కుల సంఘం నేతలు చెబుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మైనింగ్ పనులను ఆపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలతో అడ్డుకుంటామన్నారు. అంతేకాదు కోర్టు ద్వారా మైనింగ్ పనులను ఆపివేస్తామని గ్రామస్తులకు వారు భరోసా కల్పించారు. ఈ ఉద్యమానికి ఉమ్మడి జిల్లా ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు అందరూ సహకరించాలని వారు కోరారు. 3000 మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా మైనింగ్ చేపట్టడం సిగ్గుచేటని ప్రభుత్వాన్ని విమర్శించారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలపడానికి ఏర్పాటు చేసిన అంబేద్కర్, శివాజీ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. గ్రామ యువకులు గాంధీ విగ్రహం వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి బ్యానర్లను చించివేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలో చెరువుల చేపల పంచాయతీ జరుగుతుందని, ఎవరనేది అనుమానాస్పదంగా ఉందని యువకులు చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ప్రభుత్వ భూములకు పట్టా పాస్ బుక్లు జారీ చేసి రైతు బంధు స్వాహా చేసిన కేసులో ఎంఆర్ఓ జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ లను హుజూర్ నగర్ కోర్టులో హాజరుపరిచారు. 3 రోజుల పోలీస్ కస్టడీ కోరారు. 1 రోజు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. హుజూర్ నగర్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో తహసీల్దార్ జయశ్రీ, ఆపరేటర్ జగదీష్ లను పోలీసులు విచారిస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో 2019 నవంబర్ నుంచి ఫిబ్రవరి 2020 వరకు 36 ఎకరాల 23 గంటల ప్రభుత్వ భూమిని ధరణి ఆపరేటర్ కుటుంబ సభ్యులకు ఇతరుల పేరున ఎల్ఎంఆర్ పోర్టల్లోకి మార్పిడి చేసినట్లు ఎంఆర్ఓ జయశ్రీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం 10 లక్షలకు పైగా రైతు బంధు నిధులు స్వాహా చేశారు తహసీల్దార్ జయశ్రీ, ఆపరేటర్ జగదీష్. మరోవైపు ఎంఆర్ఓ జయశ్రీ ధరణి ఆపరేటర్ జగదీష్ కు బెయిల్ ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విజయనగరంలో అంతర్రాష్ట్ర లేడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. 6 మహిళలు నగర ప్రధాన కూడళ్లలో అర్ధరాత్రి పూట విచ్చలవిడిగా తిరుగుతూ దోపిడీలకు పాల్పడుతున్నారు. భుజాలకు సంచులు తగిలించుకుని చెత్త ఏరుకునే మహిళల్లా నటిస్తూ షాపుల తాళాలను పగలగొట్టేందుకు యత్నిస్తున్నారు కిలాడీలు. సంచుల్లో చోరీ చేయడానికి కావలసిన ఇనుప రాడ్లు వంటి మారణ ఆయుధాలను తీసుకువెడుతున్నారు. తాజాగా ఈ లేడీ గ్యాంగ్ ఓ షాపు తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన పోలీసులు లేడీ కిలాడీలను పట్టుకునే పనిలో పడ్డారు.
పల్నాడు జిల్లాలో ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన మోసంలో రెండో రోజు విచారణ చేపట్టారు సిఐడి అధికారులు. ఖాతాదారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారు ఆభరణాలపై రుణాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు సిఐడి అధికారులు. 3 బ్రాంచ్లలో కలిపి దాదాపు 72 మంది ఖాతాదారులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ మరో 10 రోజుల పాటు సాగనుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే ఎక్కువ వడ్డీ ఇస్తానని బ్యాంకు మేనేజర్ ఖాతాదారులను మోసం చేశారు. వారికి నకిలీ పత్రాలు ఇచ్చారు. వెల్కమ్ బ్యాక్. సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ డాక్టర్ రామయ్యను సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. ఢిల్లీ పోలీసులమంటూ సీబీఐ నుంచి కాల్ చేస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు పాల్పడిన డాక్టర్ రామయ్య దాదాపు 38 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లకు పంపించారు. తర్వాత మోసపోయానని గ్రహించిన డాక్టర్ రామయ్య పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని, ట్రాయ్ ఎలాంటి కాల్స్ చేయదని పోలీసులు సూచించారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసిర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ 9వ రోజున అమ్మవారు సిద్ధిదాత్రిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్షరాభ్యాస మండపాల్లో వైదిక బృందంచే అక్షర శ్రీకర పూజలను పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేపీ జగన్నాథపురంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో దసరా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 9వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్లమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో మావుళ్లమ్మకు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రుల్లో ముఖ్యమైన రోజు 9వ రోజు కావడంతో పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి లక్ష కుంకుమార్చన, చండీ హోమం, ప్రత్యేక పూజలను వేద పండితులు నిర్వహించారు. ఆలయంలో భక్తులు ముందుగా వినాయక స్వామిని, అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇంద్రకీలాద్రి పైన శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల ఉత్సవాల్లో భాగంగా రోజుకు అవతారంలో జగన్మాతను అలంకరిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ బెజవాడ కనకదుర్గమ్మ మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు మహర్నవమి పర్వదినం. ఈ రోజునే మహిషాసురుడిని సంహరించారు దుర్గమ్మ. అందుకే అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అమ్మవారికి నీలం రంగు, ముదురు ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఈ అలంకరణను యుద్ధానికి సంకేతంగా భావిస్తారు. ఈ వస్త్రాలను ధరించి మహిషాసురుడిని సంహరించింది అమ్మవారు. అమ్మవారికి నైవేద్యంగా ఇవాళ చక్కెర పొంగలి నివేదిస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుని భక్తులు పునీతులవుతున్నారు. విజయవాడలోని సీతానగరం విజయకీలాద్రి దేవస్థానం తరపున ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పించారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో ప్రతి సంవత్సరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ప్రజలందరికీ సకల సుఖాలు, ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు అమ్మవారు అందించాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గోవింద నామస్మరణతో తిరుమల కొండ పులకించిపోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడ వీధుల్లో రథంపైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు దర్శనమిచ్చారు. కాసేపట్లో అశ్వవాహన సేవ జరగనుంది. ఈ సేవలో దుష్ట శిక్షకుడిగా కల్కి అవతారంలో స్వామివారు రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనమిస్తారు. అశ్వవాహనం పైన స్వామివారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధుల్లో ఊరేగుతారు. అశ్వవాహనం పైన తిరుమాడ వీధుల్లో ఊరేగే కల్కి అవతారంలో స్వామిని దర్శించుకోవడం వల్ల దుర్గుణాలు పోయి సద్గుణాలు ప్రాప్తిస్తాయని ఆగమ పండితులు చెబుతున్నారు. రేపు పుష్కరిణిలో చక్రస్నానంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.